చాలా మంది టీనేజర్లు చదువు సోషల్ మీడియా అంటూ బిజీగా గడిపేస్తుంటారు. కానీ ఆ యువకుడు తండ్రి మీద పడిన అప్పుల భారాన్ని ఎలాగైనా తీర్చాలని నిశ్చయించుకున్నాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండడంతో చేతిలో పైసా డబ్బు కూడా లేదు. ఉన్నవల్ల ఆలోచనలే. వాటినే పెట్టుబడిగా పెట్టి స్టార్టప్ ప్రారంభించాడు. ఏడాది తిరగకుండానే 80 లక్షల రూపాయలు సంపాదించాడు. మరి ఆ సక్సెస్ మంత్ర ఏంటో ఐజే యాక్సిలరేటర్ ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్టప్ల వ్యవస్థాపకుడు అవినాష్ మదా మాటల్లోనే తెలుసుకుందాం. దేశానికి యువత పట్టుకోమిలాంటారు. మంచి పనిపై దృష్టి సాధిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని యువత నిరూపిస్తున్నారు. తాజాగా అతి చిన్న వయసులోనే ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్ మేధా మనతో ఉన్నారు. వారిని అడిగి మరెన్నో తెలుసుకుందాం. అవినాష్ గారు నమస్తే. నమస్తే రమేష్ గారు. కుటుంబ నేపథ్యం ఏంటిది? అంటే ఒక కంపెనీ స్థాపించాలంటే కుటుంబ సపోర్ట్ ఎంతో అవసరం ఉంటుంది. అంటే కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది? నేను ఏలూరు నుంచి అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అప్పట్లో ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి. మా ఫాదర్ యొక్క డైలీ ఫార్మింగ్ చేసేవారు. అంటే ఒక 20-30 వేలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో అట్లాగే నా నేపథ్యం స్టార్ట్ అయింది. బట్ 19 ఇయర్స్ ఏజ్లో మా ఫాదర్కి అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం అప్పులు అవ్వటం జరిగింది. దాని నుంచి బయటకు ఎలా తీసుకురావాలి అని చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే నా ఫస్ట్ కంపెనీ ఐజే యాక్సిలరేటర్ స్టార్ట్ చేశాము. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్లో డ్రాప్ అవుట్ అయ్యాను అనమాట. అంటే ఇది 2018-19లో అసలు డ్రాప్ అవుట్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వటం అంటే అసలు పేరెంట్స్ ఎలా చేయరు. ఎస్పెషలీ మన తెలుగు పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంజనీరింగ్ మినిమం కావాలి అని ఒక కోరిక ఉంటుంది. బట్ మా మదర్ ఏమన్నారంటే ఫస్ట్ అయితే నువ్వు బిజినెస్ ట్రై చేయి, ఫెయిల్ అయితే వెళ్ళి మళ్ళీ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వు, లేకపోతే బీబీఏలో జాయిన్ అవ్వు అని చాలా మెచ్యూర్డ్గా నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఫర్ విచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. సో మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను. మళ్ళీ నా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నా సెకండ్ కంపెనీ స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, సెకండ్ కంపెనీ ఫ్రీడమ్ విత్ ఏఐ. అందరూ ఒక ఉద్యోగం చేయాలి, కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ మీరు ఉద్యోగం చేయకుండా సొంతంగా కంపెనీ స్థాపించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? మా ఫాదర్ ఏది కావాలంటే అది, అంటే మా ఫాదర్కి 30,000 20,000 వచ్చినా సరే నాకు 50,000 పెట్టి కంప్యూటర్ కొనడం, 30,000 పెట్టి మొబైల్ ఫోన్ కొనడం 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్లో. ఎందుకంటే ఆయనకి టెక్నాలజీ యొక్క విలువ తెలుసు, మా మమ్మీకి డాడీకి. బట్ 18 ఇయర్స్కి మా ఫాదర్కి 40 lakhs అప్పు అయిపోయిందనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం, ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోవటం, అనుకున్న వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం. సో 40 lakhs అప్పు ఉంది. ఉన్న అప్పుని తీర్చాలి అంటే నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ 30,000 40,000 4 ఏళ్ళు కంప్లీట్ చేస్తే వస్తుంది. సరే నాకున్న పరిస్థితుల్లో లీగల్గా కష్టపడి ఎలా సంపాదించాలి అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంటే యూట్యూబ్ ద్వారాను ఇంటర్నెట్ ద్వారాను ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఎస్ఈఓ చేయొచ్చు అని చిన్నప్పటి నుంచి నేను మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ స్టార్ట్ చేశాను అనమాట. చిన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన సోషల్ మీడియా మేనేజ్మెంట్ స్కిల్ని నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 19 ఇయర్స్కి స్టార్ట్ చేసి యూఎస్ఏ అండ్ యూకే క్లయింట్స్కి ఇవ్వటం ద్వారా అప్పట్లోనే ఒక మంచి 20 lakhs 30 lakhs రెవెన్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఒక 6 months బాగాలేదు, 6 months తర్వాత బాగుంది. ఇప్పుడు ఆ మనీని ఎందుకు సంపాదించాల్సి వచ్చిందంటే మా ఫాదర్కి మదర్కి ఆ అప్పులు బాధ నుంచి బయటికి పడేయాలి అనేది వచ్చింది. ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు రావు కాబట్టి. కంపెనీ స్థాపించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అంటే లాభాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. వాటిని ఏ విధంగా ఫేస్ చేశారు? బిజినెస్ చూస్తూనే పెరిగాను కాబట్టి నాకు కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎంత చార్జ్ చేయాలి అనేది మా మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్తూనే పెంచారు. సో అది మంచి అడ్వాంటేజ్ అవ్వటం వల్ల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత ప్రాబ్లం అవ్వలేదు. త్వరలో ప్రపంచాన్ని శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. అయితే వాటిని ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఎందుకంటే మీ కంపెనీ ఫ్రీడమ్ విత్ ఏఐ కాబట్టి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయండి? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ప్లాట్ఫామ్. 2025 కల్లా 85 million అంటే 8,50,00,000 ఉద్యోగాలు ఏఐ వల్ల పోతున్నాయి అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఇలాగే చాలా పెద్ద కంపెనీ లైక్ గోల్డ్మెన్ సాక్స్ కానీ వీళ్ళు 300 million అంటే 30 కోట్ల ఉద్యోగాలు పోతాయి బై ద ఎండ్ ఆఫ్ 2030 అని వస్తుంది. ఏఐ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా బట్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఓవర్ ద నెక్స్ట్ 10 years ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఎట్లా అయితే మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయో, ఇండస్ట్రియల్ రెవల్యూషనైజేషన్ అయినప్పుడు కొన్ని కోట్ల జాబులు పోయాయో, ఏఐ వచ్చినప్పుడు కూడా చాలా జాబులు అయితే పోతాయి. సో ఇలా జాబులు పోతున్నప్పుడు ఎట్లా తీసుకురావాలి అంటే అసలు ఏఐ అంటే ఏంటి, చాట్ జీపీటీ అంటే ఏంటి, దీన్ని నేను ఒక స్టూడెంట్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది, ఆర్ నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్గా బిజినెస్ ఓనర్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకొని
ఒక మంచి రోజు వారానికి ఒక 2 గంటలు టైం పెట్టుకొని ఏఐ గురించి అప్స్కిల్ చేసుకోకపోతే నెక్స్ట్ 2 years చాలా డేంజరస్ అయిపోతుందండి. ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏఐ అప్స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏఐని నేర్చుకోవాలి. ఎట్లయితే ఇంతకుముందు ఒకప్పుడు ఇంజనీరింగ్ ఎట్లా అయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదొక మంచి కోర్స్ అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడున్న నిరుద్యోగానికి సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండబోయే అవకాశం ఉంది? ఏఐ అనేది ఏంటంటే అండి, ఉద్యోగాలు తీసేసినా మళ్ళీ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక ఉద్యోగం రాబోతుంది. అదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒక మనిషి సాఫ్ట్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎట్లా మాట్లాడతారు అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఒక మనిషి ఏఐతో ఎలా మాట్లాడాలి, ఏఐకి అర్థమయ్యే విధంలో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఈ ఉద్యోగం అట్లీస్ట్ కొన్ని కోట్ల ఉద్యోగాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కేటగిరీలో రాబోతున్నాయి. నెట్ఫ్లిక్స్ అనే ఒక సంస్థ 7.5 కోట్ల సంవత్సరానికి ఇచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హైర్ చేసుకుంది. మినిమం ఒక యూఎస్లో ఉంటే 1 కోటి, ఇండియాలో ఉంటే 20-30 లక్షలు ఇస్తున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి. ఏఐ మేనేజర్, ఏఐ టెస్టర్, తర్వాత నో కోడ్ డెవలపర్స్, ఇలాంటి ఒక 10-15 ఉద్యోగాలు రాబోతున్నాయి అనమాట ఏఐ వల్ల. ఎవరైతే అప్స్కిల్ అవుతున్నారు, టెక్నాలజీలో ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని తెలుసుకునే వాళ్ళకి మాత్రం ఆల్మోస్ట్ ఒక 10-15 కోట్లు ఉద్యోగాలు క్రియేట్ అయిపోతున్నాయి నెక్స్ట్ 3-4 ఏళ్లలో. అంటే ఇప్పుడున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా ఎక్కువ మంది యువత ఉన్నారు. వారికి అంటే ఏఐ నేర్చుకోవడానికి కొంతవరకు అవకాశాలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా నేర్చుకునే పద్ధతులు ఉన్నాయి? సో ఇందుకే నేను ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ 3.5 లక్షల మందిని ఆల్మోస్ట్ 51 దేశాలు, అంటే తెలుగులో మనం చేస్తాం మొదలుపెట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో డెవలప్ చేసి మొత్తం ఎంటైర్ ట్రైనింగ్ని ఫ్రీగా మనం ఇవ్వబోతున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని నుంచి చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ మనకు ఒక ఇంట్రెస్ట్ కలగాలి. ఓకే, ఏఐ అంటే ఏంటి, అది ఎలా అర్థం చేసుకోవాలని యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. freedomwithai.com మా వెబ్సైట్ నుంచి కూడా ఫ్రీగా చాలా మందికి మేము నేర్పిస్తున్నాము. అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఏఐ ద్వారా అంటే 2 రకాల ప్రయోజనాలు ఉండొచ్చు. అంటే ఒకటి మంచి ఉండి చెడు ఉండొచ్చు. అంటే చెడు వారు ఎక్కువగా దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తున్నారు? మా ఫాదర్ అండ్ మదర్ 12 years అనుకుంటా 25,000 పెట్టి నా ఫస్ట్ కంప్యూటర్ కొన్నారు. ఇంటర్నెట్ ఉంది, గేమింగ్స్ ఉన్నాయి. చుట్టాలందరూ రోజుకి 12 గంటలు కంప్యూటర్ ముందు ఎందుకు కూర్చుంటున్నాడు, 12 ఏళ్ళు కూడా లేవు, 12 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు, ఆదివారం వస్తాయని చెప్పి మా పేరెంట్స్కి కంప్లైంట్ చేసేవారు. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎట్లయితే డిసడ్వాంటేజెస్ని చూశానో వెంటనే అడ్వాంటేజెస్ చూసుకొని ఈరోజు నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా ఒక 35 మందికి నేను శాలరీస్ ఇవ్వగలుగుతున్నాను, ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయగలిగాను అంటే కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ వల్లే. బట్ దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మనం ఎట్లా తీసుకుంటున్నాము అనేది ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లేని స్టోరీని ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక ఆర్టికల్ ఫేక్ లింక్ కూడా సైటేషన్ ఇచ్చేసి మరీ చేసే అంత డీప్ ఫేక్ టెక్నాలజీ వస్తుందన్నమాట. మనిషి చెప్పడు, బట్ ఆ మనిషి చెప్పినట్టే ఆ మనిషి వాయిస్తోనే వచ్చినట్టు వస్తుంది అనమాట. ఇంకా స్కాములు పెరగబోతాయి. చాలా కంట్రీస్ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ మినిస్టర్స్ని పెట్టుకుంటున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఐటీ మినిస్టర్తో పాటు ఏఐ మినిస్టర్ కూడా పెట్టుకుంటే ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి, ఈ రానున్న డిసడ్వాంటేజెస్ని ఎట్లా తగ్గించి అడ్వాంటేజెస్ని ఎట్లా పెంచుకోవాలి. ఒక ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఐటీ అనేది 20% 15% ఆఫ్ ద జీడిపి ఇండియాకి వచ్చే డబ్బుల్లో 20% ఐటీ నుంచి వస్తుంది. 1999 తర్వాతే మనకి ఇండస్ట్రీ బూమ్ అయింది. 20 ఏళ్లలో 20% ఆఫ్ ద జీడిపి ఐటీ నుంచి వచ్చినప్పుడు అట్లాగే మనం ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద జీడిపి కూడా ఏఐ వల్లే వచ్చే అవకాశం ఉంది. మనం ఏదైతే మోడీ గారు $5 trillion ఎకానమీ, $10 trillion ఎకానమీ అనేదో ఒక ఏఐ మినిస్టర్ని పెట్టి అడ్వాంటేజెస్ని ఎక్కువ చేసి డిసడ్వాంటేజెస్ని తక్కువ చేసి ఒక మంచి పాలసీస్ రెప్యూటబుల్ ఏఐ మినిస్టర్స్ని అపాయింట్ చేసి స్టేట్ లెవెల్లో ఇక్కడ మనకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇట్లా మంచిగా ఏది చేయగలిగితే అది. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఏఐ హబ్ ఏదో పెట్టిపోతున్నారు. సో ఇట్లా ఇనిషియేటివ్స్ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది పెట్టుకుంటే చాలా జాబ్స్ క్రియేట్ చేస్తుంది. $trillions ఎకానమీస్ని కూడా ఏఐ క్రియేట్ చేసే ఇది ఉందన్నమాట. ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా కొంతమంది యువత దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఏం చెప్పగలుగుతున్నారు? ఎట్లయితే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అనే ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏఐ అనేది స్కూల్ లెవెల్లో ఇప్పుడు హాంకాంగ్లో 6th క్లాస్ నుంచి ఏఐ చెప్తున్నారు. మరి ఇండియాలో కూడా చెప్పాలి కదా, మనం హాంకాంగ్తో కంపీట్ అవ్వాలి కదా. సో స్కూల్స్లో పెట్టాలి. తర్వాత ఎట్లయితే ఇంటర్మీడియట్ టు కాలేజెస్లో పెట్టాలి. ప్రతి ఎంప్లాయీకి
ఏఐ అప్స్కిల్లింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మినిమం బేసిక్స్ అయ్యేటట్టు గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చేసి మీరు ఇలా అప్స్కిల్ అవ్వండి, సర్టిఫికేషన్స్ తెచ్చుకోండి, మీ ప్రొఫైల్స్ అంతా ఒకవేళ మీరు ఏఐ కోర్స్ని మీరు చేయిస్తే మేము పబ్లిక్లో పెడతాం. ఎవరైతే కంపెనీలో ఏఐ వాళ్ళు కావాలనుకుంటున్నారో గవర్నమెంట్ నుంచే మేము మిమ్మల్ని హైర్ చేసుకునేలా చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రొఫెషనల్స్కి కూడా అలా కనుక తీసుకొచ్చి మొత్తం చేయగలిగితే ఇండియా కుడ్ బీ ద సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years బికాస్ ఆఫ్ ఏఐ అండి. చిన్న ఏజ్లోనే కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతోమంది అవమానించింటారు. ఇంత చిన్న వయసులో ఏ విధంగా కంపెనీ స్థాపించుతారు, ఎలా అంటే దానికి సంబంధించిన పెట్టుబడి కానీ ఏ విధంగా తీసుకొస్తారు, అలాంటి వారికి మీరు చెప్పే సందేశం ఏంటి? అందులో నేనైతే లక్కీ అనుకున్నా, పేరెంట్స్ చుట్టాలు అందరూ సపోర్ట్ చేయడం వల్ల. బట్ కష్టాలు అనేవి అందరికీ వస్తాయండి. కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అంటే వాళ్ళ జనరేషన్ వేరు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నేను సెటిల్ అయినట్టు అనుకునే జనరేషన్ నుంచి నేను ₹1,00,000 పెట్టి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు అసలు హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. నెంబర్ 1, సో కన్విన్స్ చేసి పట్టుదలతో అన్ని చేస్తే అది అయిపోతుంది. నెంబర్ 2, బిజినెస్ చేయడానికి పెట్టుబడి కావాలి అనేది ఈ రోజున అవసరం లేదండి. నేను 19 years అప్పుడు నా ఫస్ట్ 6 monthsలో రూపాయి పెట్టుబడి లేకుండా నా ఫస్ట్ ఇయర్ కంపెనీ అఫీషియల్ రెవెన్యూ 80 lakhs, ₹0 ఇన్వెస్ట్ చేశాను. రైట్. సో ఈ రోజున ఏఐ ఎంత డెవలప్ అయిపోయిందంటే చాట్‌జీపీటీని యూస్ చేసుకొని ఏ బిజినెస్ పెట్టాలి అని నేర్చుకోవచ్చు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని నేర్చుకోవచ్చు. ఇన్వెస్టర్స్తో మాట్లాడటానికి gamma.ai అనే ఒక యాప్ ఉంది, ప్రెజెంటేషన్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇలాంటి 10 రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. ఈ ఏఐ టూల్స్ని రీసెర్చ్ చేసి ₹10 పెట్టుబడి కూడా పెట్టకుండా ఏమైనా బిజినెస్ చేయొచ్చా అంటే కొన్ని 100 రకాల్లో ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని సంపాదించుకునే రకాలు ఉన్నాయి. ఇంట్లో హౌస్ వైఫ్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి చిన్న చిన్న గ్రాఫిక్ డిజైన్లు చేసి క్యాన్వాలోను మిడ్ జర్నీలోనూ డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ థంబ్నెయిల్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. కాంటెంట్ రాసి డబ్బులు సంపాదించవచ్చు. మీరు కాంటెంట్ స్క్రాచ్ నుంచి రాయకల్లా చాట్‌జీపీటీని యూస్ చేసుకొని తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, చాలా విధాలుగా రాయొచ్చు. సో ఇట్లా ఏఐ గురించి నేర్చుకొని ఆ ఏఐని యూస్ చేసుకొని నేను US బేస్డ్ UK బేస్డ్. ఎందుకు US UK అంటున్నామంటే వాళ్ళు చాలా డబ్బులు పే చేసే కెపాసిటీ ఉంది. మనం ఇండియాలో కూర్చొని US వాళ్ళకి, UK వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఒక 50,000 60,000 కూడా సంపాదించడం పెద్ద కష్టమేం కాదు ఈ రోజు ఉన్నదాన్ని. బట్ థింగ్ ఏంటంటే రోజుకి 14 గంటలు 6 నెలలు కష్టపడితే 5 ఏళ్ళు ముందుకు వెళ్తామని అందరికీ తెలుసు. బట్ 14 గంటలు కష్టపడతామా, 4 గంటలు రీల్స్ చూస్తామా అనేది మన చేతిలో ఉంది. ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఒక 1 నెల రోజులు కూర్చొని మొత్తం ప్లాన్ చేసుకొని ఒక 6 నెలలు కష్టపడితే ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా ఈజీగా మనం ఏఐని నేర్చుకొని రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు, ఆర్ ఏఐ నేర్చుకొని ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు. కొన్ని లక్షల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బిజినెస్ ఓనర్స్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ. మా దగ్గరే చాట్‌జీపీటీలో ప్రాంప్ట్స్ రాస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్న ఒక చెన్నై బేస్డ్ ఆవిడ కూడా ఉంది. అంటే ఏఐ నేర్చుకొని చాట్‌జీపీటీతో మాట్లాడుతున్నందుకు 2 లక్షలు ఇస్తున్నారు ఆవిడకి. అట్లా మాట్లాడటం కూడా ఇప్పుడు స్కిల్. సో ఇలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ని తెలుసుకొని డిఫరెంట్ విధాలుగా మనం తెలుసుకుంటే కష్టమే, ఈజీ అయితే కష్టం కాదు, గెట్ రిచ్ క్విక్ అయితే కాదు. మీ ముందున్న లక్ష్యం ఏంటిది? ఎందుకంటే ఇప్పటికే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి కొంతమందికి ఉపాధి అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఫ్రీడమ్ విత్ ఏఐకి సంబంధించి కూడా కొంతవరకు క్లాసెస్ తీసుకొని చాలామందికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. మీ లక్ష్యం ఇది కాకుండా ఇంకా ఏదైనా లక్ష్యం పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం? ఒక రిపోర్ట్ ఉందండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం వీ నీడ్ ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల మందికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ టెక్నాలజీ మీద అవగాహన కావాలి నెక్స్ట్ 6-7 yearsలో అని ఒక రిపోర్ట్ వచ్చింది. మా గోల్ ఏంటంటే నెక్స్ట్ 3 ఏళ్లలో 10 కోట్ల మందికి ఏఐ మీద అవగాహన తీసుకొచ్చి వాళ్ళ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి అనేది మా గోల్ అండి. ఇప్పటికీ 3.5 లక్షల మందిని చేసామంటే 3.5% అయింది. ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి, 97% అచీవ్ అవ్వాలి. సో అది మా గోల్ అనమాట, 10 కోట్లు. ఆ ప్రపంచంలో కావాల్సిన 50 కోట్ల ఏఐ ప్రాక్టీషనర్స్ మేము అందులో ఒక 10 కోట్ల మందిని క్రియేట్ చేయగలిగితే, ఇండియా అందులో మన హైదరాబాద్ నుంచి చేయగలిగితే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. అదే నాకు అల్టిమేట్ డ్రీమ్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ గోల్ ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ లాట్. ఇది రాబోయే రోజుల్లో ఏఐతో సంబంధించి కూడా ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, మరో విధంగా ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఏఐపై అవగాహన కల్పించుకుంటూ తర్వాత ఉపాధిని చేయించుకోవాలని చెప్పి కూడా అవినాష్ మీద అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో, రమేష్, ఈటీవీ, హైదరాబాద్.